మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. హలో సార్. హలో సార్, స్ట్రైట్గా ఒకే ఒక్క క్వశ్చన్. ఇప్పుడైతే గవర్నమెంట్ మారిందో, కూటమి ప్రభుత్వం వచ్చిందో, అప్పటి నుంచి కూడా అమరావతిలో ప్రతి పని చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి. ఇప్పుడు అమరావతికి సంబంధించిన 18 టవర్లకి 524 కోట్లు అప్రూవ్ అయింది. ఏం సరే, ఎప్పుడులో కంటే 9 months గడువు తేదీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేసారు. మరి ఆ 9 నెలల లోపు ఈ టవర్ల పని కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అసలు? ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఇనాగ్రేట్ అవ్వాల్సినటువంటి టవర్స్ వాస్తవానికి అయితే 2018 డిసెంబర్ కల్లా పర్మనెంట్ బిల్డింగ్స్ ఓపెన్ చేయాలని అప్పుడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. రకరకాల కోర్టు కేసుల వలన పనులు మొదలు పెట్టడమే కొంత జాప్యం అయింది. అయితే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో వీటికి సంబంధించి స్టిల్ట్ ప్లస్ 12 floors అంటే స్టిల్ట్ ప్లస్ 12 అంతస్తుల భవనాల నిర్మాణం అప్పుడు మొదలుపెట్టింది. ఎలక్షన్స్ నాటికి 2019 ఎలక్షన్స్ నాటికి ఆల్మోస్ట్ 85% 90% కంప్లీట్ అయింది. ఇంకొక 10 to 15% కంప్లీట్ చేయాలి. తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అంటే డ్రైనేజ్, తర్వాత ఇంటర్నల్ రోడ్ సిస్టము, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇవన్నీ వాటర్ సప్లై, ఇవి జరగాల్సిన పరిస్థితి ఉంది. టవర్స్ పరంగా మాత్రం బిల్డింగ్లు 80% కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు 80-85% కంప్లీట్ అయిపోయినాయి. గత 5 ఏళ్లలో అమరావతి మొత్తం అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ ఏ నిర్మాణం కూడా జరగల. బహుశా ఈ 5 అప్పుడు మొదలు పెట్టి ఉంటే కనుక బహుశా అప్పుడే ఒక 6 నెలల్లో ఆఫీసర్స్కి ఇప్పుడు చాలా చోట్ల విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో చాలా కార్యాలయాలకి రెంట్లు కడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గి ఉండేది. వీళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయాలి. ఎందుకంటే హై క్లాస్ అపార్ట్మెంట్స్ డిజైన్ చేశారు. అందులో కూడా ఒక్కొక్క ఫ్లాట్ మొత్తం 432 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఓన్లీ ఐఏఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వీళ్ళందరూ ఎవరైతే సర్వీసెస్లో ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారో ఈ అధికారులందరికీ కూడా అలాట్మెంట్ చేసేటువంటి అవకాశం. ఇప్పుడు వాళ్ళందరికీ గవర్నమెంట్ హెచ్ఆర్ఏ పే చేస్తుంది, లేదా వాళ్ళు ఉంటున్నటువంటి బిల్డింగ్స్ రెంట్లు కడుతుంది. అవన్నీ తగ్గేవి, ఆ భారం తగ్గేది అనేటువంటి ఆలోచన అప్పుడు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం 2019లో వచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రాధాన్యంగా తీసుకోలేదు కాబట్టి పూర్తిగా ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే ఆల్రెడీ కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ వాళ్ళని పని చేయనివ్వలేదు గత ప్రభుత్వం. వాళ్ళకి సంబంధించిన మిషనరీ కూడా అదే ప్లేస్లో ఉండిపోయింది. తర్వాత వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కూడా గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. వాళ్ళకి పెట్టిన టైం లిమిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే టెండర్స్ ఇవన్నీ కూడా ఏదైనా కానీ గవర్నమెంట్లో 10 లక్షల కంటే ఎక్కువ పైన అమౌంట్తో కనుక ఏ పని మొదలు పెట్టినా కానీ ఓపెన్ టెండర్స్లోకి వెళ్ళాలి. లేదంటే గవర్నమెంట్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి కంపెనీస్, ఆల్రెడీ ఎంపానల్ అయినటువంటి వెండర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకో. కానీ ఈ భవనాల నిర్మాణానికి అన్నిటికీ ఓపెన్ టెండర్స్కే వెళ్ళారు. సో ఆ టైం అయిపోయింది, పెండింగ్ బిల్స్ రాలేదు, పనులు ఆగిపోయినాయి. వాళ్ళు ఈ 5 ఏళ్లలో కూడా నానా రకాల కష్టాలు పడ్డారు. ప్లస్ ఇప్పుడు రేట్ రివిజన్ జరిగింది. ఈ 5 ఏళ్లలో చాలా ధరలు పెరిగినాయి. సిమెంట్ ధరలు కానీ, ఇనుము ధరలు కానీ, మిగతా దానికి బ్యూటిఫికేషన్కి సంబంధించిన వర్క్స్ చాలా ఉన్నాయి, వాటి ధరలు కానీ పెరిగినాయి. అందుకనే ఆ ధరలతో మేము చేయలేమని వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. ప్లస్ టెండర్స్ కూడా ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి, ఎక్స్పైర్ అయిపోయినాయి కాబట్టి కొత్త టెండర్స్ పిలవడం ద్వారా వెళ్ళాలి అని జూలై 24న ఇంజనీర్స్ ఆధ్వర్యంలో, చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది సిఆర్డిఏ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 524.70 కోట్ల ఈ పనులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టారు. దాన్ని చీఫ్ మినిస్టర్ గారు రివ్యూలో అప్రూవ్ చేశారు. సో ఈ ఇవ్వడంతో పాటు 9 నెలల్లో ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేసి 9 నెలల్లో భవనాల ఆవిష్కరణకు రెడీ కావాలనేటువంటి ప్రతిపాదన సీఎం గారి నుంచి చేశారు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళు పనులు మొదలు పెట్టేటువంటి అవకాశం. యాక్చువల్గా ఇప్పటికే 444 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 444.5 లక్షల రూపాయలు అనమాట ఖర్చు పెట్టింది. అదే గత 5 ఏళ్ల క్రితం ఈ పనులన్నీ అయిపోయి ఉంటాయి కనుక సుమారు 248 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మిగిలి ఉండేవి. ఇప్పుడు ఈ జాప్యం వలన అదనపు భారం పడుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేయాలనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే, సో అమరావతికి ఒక పూర్తి స్థాయి రూపురేఖలు ఇవ్వాలనే దాని మీద ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పుడు ఏపీ సిఆర్డిఏ పనిచేయబోతుంది. ఒక్క రోజు కాదు కదా, ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా
అమరావతి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి సరే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో జరిగినట్లయితే ఏపీకి ఒక శాశ్వత రాజధాని పూర్తి స్థాయిలో ఏర్పడేది అనుకోవచ్చు అంటారు. అంటే రాజధాని నిర్మాణం అంటే మనకందరికీ ఉన్నటువంటి ఒక భ్రమ ఏంటంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక 20 టవర్లు, తర్వాత అక్కడ బ్యూటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మంచి ప్లే గ్రౌండ్స్, క్లబ్ హౌస్లు ఇవన్నీ పెట్టేసి ఒక బొమ్మ చూపిస్తారు కదా. అలా ఎవరైనా కేక్ లాగా ఇలా పెట్టేస్తే ఇదే అమరావతిని బోర్డు పెట్టేసుకుందాం అనేటువంటి అత్యాశతో చాలా మంది ప్రజలు ఆలోచించారు. ప్రజలనే కాదు, చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు అయితే మరీ ఎక్కువ ఆలోచించారు. అది కాదు. రాజధాని అంటే ఏంటంటే ఒక ప్రదేశాన్ని గవర్నమెంట్ నోటిఫై చేసిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలకు కావాల్సినటువంటి కార్యాలయాల సముదాయాలను ప్రభుత్వం నిర్మిస్తుంది. వాటితో పాటు ఆ ప్రాంతంలోకి వెళ్లాల్సినటువంటి రహదారి వ్యవస్థలు, మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థలు, విద్యుత్ సౌకర్యం ఇట్లాంటివన్నీ కల్పిస్తే అక్కడ వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి రకరకాల కంపెనీలు, రకరకాల వ్యాపారాలు, రకరకాల ప్రజలు అక్కడ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు రాజధాని విస్తృతి పెరుగుతుంది. ఏదైనా కానీ అంతే, డెవలప్మెంట్ జరిగేటువంటి విధానం అది. సింగపూర్ లాంటి దేశాల్లో మనుషులు లేని చోట్ల కూడా ఎలాగా ఆకాశ హర్మ్యాలు వచ్చినాయంటే అక్కడ క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు ప్రైవేట్ కంపెనీస్ని ఆహ్వానించడం ద్వారా వాళ్ళకి సైమల్టేనియస్గా టాస్క్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్కి స్థలం కేటాయిస్తే ఆ స్థలానికి వెళ్ళేటువంటి దారి, అక్కడ కావాల్సినటువంటి కనీస వస్తువులు అంటే ఏంటి, డ్రైనేజ్ కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ ప్రభుత్వం కల్పిస్తుంది. సో అక్కడ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఒక ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేస్తే విద్యార్థులు వస్తారు, ఉద్యోగులు వస్తారు, సిబ్బంది వస్తారు, లెక్చరర్లు వస్తారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఆ స్థాయిలో జరిగేటువంటి ఆదాన ప్రదానాలు అంటారు కదా, రాకపోకల ఫలితంగా ఏర్పడేదే ఆర్థిక వ్యవస్థ. సో ఈ సూక్ష్మ సూత్రాన్ని మానేసి రాజధాని అనగానే హైదరాబాద్ లాగా ఇక్కడ పెద్ద భవంతులతో ఉన్నటువంటి మహానగరం పుట్టేస్తుందేమో, మహానగరం పుట్టదు, క్రమంలో మహానగరంగా విస్తరిస్తుంది అది. సో ఆ రోజు వేసినటువంటి ప్రణాళికని అర్థం చేసుకునేదానికంటే రాజకీయ నాయకులు దాన్ని ప్రజల్లో విషబీజం నాటేటువంటి కార్యక్రమంగా మలుచుకున్నారు కాబట్టి ఒక గందరగోళ స్థితి ఉంది. వాస్తవానికి ఈ 10 నెలల్లో కనుక చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టార్గెట్ ప్రకారం 9 నెలలు అనుకున్నా కానీ 10 నెలలు అనుకుందాం, 10 నెలల్లో కనుక ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఇళ్ల అలాట్మెంట్లు జరిగి అక్కడ నివాసాలు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు లేదా వాళ్ళ ఇండివిజువల్స్గా కానీ ఉంటే అక్కడ ఎకానమీ ఎలా మారుతుందో చూడండి. పల్లి బఠానీ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక మనిషి అక్కడ నివసిస్తున్నాడంటే ఉదయం లేచిన కాడి నుంచి అనేక అవసరాలు ఉంటాయి. సో ఆ విధంగా అక్కడ వ్యాపార మార్గాలు పెరిగినట్టే కదా. సో దానికి రాకపోకలు పెరుగుతాయి, అక్కడ ఉండేటువంటి వ్యవస్థల్లో మార్పులు వస్తాయి. మీరు ఏ ప్రాంతాన్ని తీసుకున్నా కానీ డెవలప్మెంట్ అలానే జరుగుతుంది. ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడికక్కడ వెంచర్లు వేస్తే మేము వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందని ఎలా అనుకుంటున్నాం అంటే అదే డెవలప్మెంట్. సో అమరావతి అనే రాజధానిని హైదరాబాద్ అనే రాజధానితో పోల్చి అక్కడ అలా ఉన్నట్టుగా ఇక్కడ అన్నీ ఏదో తీసుకొచ్చి అలా పేర్చేస్తారేమో, మాయామహల్ సృష్టిస్తారేమో లేదా మాయాబజార్ సినిమాలో సృష్టించినట్టుగా ఒక పెద్ద ప్యాలెస్ నిర్మిస్తారేమో అనేటువంటి భ్రమను వదిలేస్తే ఖచ్చితంగా రాజధానిని సాకారం చేయడం పెద్ద కష్టమైనటువంటి అంశమేం కాదు. ఈరోజు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఈ మీటింగ్లో జరిగింది ఏంటంటే రివర్ వాటర్ మేనేజ్మెంట్తో పాటు వరద నీటి నిర్వహణకు సంబంధించి నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి ఒక కమిటీ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. ఎందుకంటే నెదర్లాండ్స్ని ఎందుకు అడిగారు అంటే నెదర్లాండ్స్ క్యాపిటల్గా చూసేటువంటి ఆమ్స్టర్డామ్ దాదాపు సముద్రంలోకి చొచ్చుకొని వచ్చి ఉంటుంది. సో అక్కడ నీటిపారుదల వ్యవస్థని, నివాస సముదాయాలని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ మేనేజ్మెంట్ అంటే ఎకో మేనేజ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా మనం ఆమ్స్టర్డామ్లో పెట్టేటువంటి పూల ఉద్యానవనాల గురించి పాటలు కూడా రాశారు మనం. సో అంత గొప్పగా ఉండేటువంటి టూరిస్ట్ స్పాట్గా దాన్ని తీర్చిదిద్దారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని నెదర్లాండ్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను తెప్పింది. ఆ నివేదికను కూడా అప్రూవ్ చేసింది. రాజధాని నిర్మాణం సమయంలో వరద నీటి నిర్వహణ అలానే కృష్ణా రివర్ని బ్యూటిఫికేషన్ చేయడం ద్వారా ఏ విధంగా అక్కడ వ్యవస్థలను మనం మెరుగుపరచుకోవచ్చు అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంటే సైమల్టేనియస్గా చేయాల్సినటువంటి పనులన్నిటిపైన కూడా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా ఉండేందుకు భవనాల నిర్మాణం ఒకవైపు, అలాట్మెంట్లు ఇంకోవైపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వైపు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐఆర్ఆర్ టేకప్ చేస్తామని చెప్పారు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామంటున్నారు. దానికి కూడా
ఏడాది టార్గెట్ పెట్టారు చంద్రబాబు నాయుడు. అన్నిటికీ ఏడాది మీదే ఉన్నారు ఆయన. ఔటర్ రింగ్ రోడ్ కూడా టేకప్ చేస్తా ఉంటున్నారు. బహుశా ఔటర్ రింగ్ రోడ్ కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా అది 3 ఏళ్ళు టార్గెట్లో పెట్టినప్పటికి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే అమరావతి నగరం నుంచి విజయవాడ నగరం వరకు మొత్తం రాకపోకలకు సంబంధించి 8 వరుసల రహదారి డెవలప్ అవుతుంది అక్కడ. సో ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఇవన్నీ కూడా మౌలిక వనరుల కల్పనలో భాగంగా వస్తాయి. ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా నగర విస్తరణ అనేది, శాశ్వత రాజధాని అనే కళ ఖచ్చితంగా 2-3 ఏళ్లలో అక్కడ ఒక రూపురేఖలు కనిపించడానికి అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.